ఒక విశేషమైన సంగతి. ఇది 8వ రోజు అని విన్నాను. ఈ 8వ రోజున దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మరి దానియేలు గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీకు తెలియందేం కాదు, మీరు పుట్టిన కాడి నుంచి దానియేలు గయ్య గారి గురించి వింటూనే ఉన్నారు. మహానుభావుడు. సింహాలు ఆయన్ని ఏమి చేయలేకపోయినాయి. ఏ సింహము అంటే ఒక సింహం ముందు పెట్టారనుకుంటున్నారేమో మీరు. సింహాల బోను అని ఉంటుంది. ఏమండి, ఒక సింహం ముందు కూర్చోబెట్టారా, ఒక సింహం బోన్లో వేశారంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే సింహాల బోను. సింహాల బోనులో ఎవరినండి? దానియేలుని వేస్తే సింహాలు దానియేలుని ఏమి చేయలేకపోయినాయి. ఒక చరిత్ర అది మనం ఎన్నో వందల సార్లు కానీ వేల సార్లు కానీ వినే ఉన్నాం. ఆ సింహాలకి ఏదైనా పళ్ళు లేవా, ముసలివి అయిపోయినాయా, తినడం చేత కావట్లేదనని దానియేలు మీద నిందమోపిన వాళ్ళని వేస్తే వాళ్ళు దాంట్లో అంచుకు కూడా రాకమునిపే ఎగిరి పట్టుకొని పటపట నవిలి మింగేసినాయి అంటే ఎముకలతో కూడా. మరి అంత పవర్ఫుల్గా ఉన్న సింహాలు దానియేలుని ఎందుకు ఏమి చేయకుండా రాత్రంతా, ఒక పూట కాదు, ఒక గంట కాదు, రాత్రి వేస్తే సింహాల బోనులో వేకుజామున మరల రాజుగారు వచ్చి పిలిచే వరకు దానియేలు ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నాడు. ఏమిటి ఆ స్పెషల్? ఈరోజు నాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చిన కొన్ని మాటలు దానియేలు గ్రంథం అని చెప్పే కదండి. దానియేలు గ్రంథం తీసుకున్నాం మనం. బైబిల్లో నుంచి ఈ దానియేలు గ్రంథములో కొన్ని తన పరిశుద్ధాత్ముడు నాకు గుర్తు చేసిన కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. దానియేలు గురించిన రాయబడిన మాటల్లో దానియేలు కృప కలిగిన వాడని, దానియేలు లోకాన్ని ప్రేమించని వాడని, దైవ భయము కలిగిన వాడని మనం వింటూ ఉన్నాం. దానియేలు చెరపట్టబడి వచ్చిన ఒక వ్యక్తి. దానియేలు వంటి జ్ఞానము కలిగిన వాడు తన దేశములో ఉండాలి అని రాజు వారికి విశేషమైన భోజన పానాలు పెంచుకుంటూ వస్తున్నాడు. దానియేలు ఏమో అయ్యాడంటే ఎదిగిన తర్వాత రాజు పక్కన కూర్చున్నవాడయ్యాడు. రాజు పక్కన కూర్చున్నవాడై ఉండి రాజుకి ఆలోచన చెప్పేవాడిగా మార్చబడి రాజు కన్నా ఒక విశేషమైన స్థానంలో ఉన్నాడు. బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము, బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో 1వ వాక్యం చూద్దాం. చాలు, దేవునికి స్తోత్రం. ఆధిపతులను పెట్టాడు, వాళ్ళందరిని పెట్టుకుంటూ వచ్చాడు, వారందరిని పెట్టుకుంటూ వచ్చాడు. దానియేలుని కూడా తీసుకొచ్చి వారికి శ్రేష్టమైన వాడిగా ఇంపార్టెంట్ వ్యక్తిగా పెట్టాడు. దానియేలు పోస్టు ఒక ఇంపార్టెంట్ పోస్ట్. కానీ దానియేలుని ఏదో ఒక విధంగా పట్టుకోవాలి అని, నిందమోపాలి అని, చంపించాలని శాసనాలు వీళ్ళే తయారు చేసి రాజు ముందు పెట్టారు. నేను ఆ కథ చెప్పట్లేదు కానీ సండే స్కూల్ బేసిక్ మరలా నేను ప్రియులారా, దానియేలు మొట్టమొదటి నుండి దైవ భయం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఏం కలిగిన వాడండి చెప్పండి? దైవ భయము కలిగిన వాడు. దానియేలు కలిగిన కొన్ని గుణాలు ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు గురించి ఒక మొదటి గుణం గుర్తు చేస్తూ ఉన్నాను. సింహము ఎందుకు దానియేలుని తినలేదు, లేదా మింగలేదు, లేదా నమిలివేయలేదంటే, దానియేలు దేవునికి ఎలా కనపడుతున్నాడు, దానియేలు గురించిన ప్రజల స్వభావం ఏమిటి, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని ఆలోచన ఏంటి చూస్తే దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అవుతుంది. కాబట్టి నేను త్వరగా కొన్ని మాటలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
22వ వాక్యాన్ని చదువుకుందాం. 6:22. ఆ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలుకి కలిగిన మొదటి దైవ గుణం దేవునికి ఎలా కనపడుతున్నాడంటే, చెప్పాలి అందరు తల్లి, ఎలా కనపడుతున్నాడు? దోషిగా కాదు, దోషిని చెయ్యాలి అని అనుకొని సింహాల బోనులో వేశారు జనాలు. కానీ దేవుని దృష్టికి దానియేలు ఎలా ఉన్నాడు? నిర్దోషి. రాసుకోండి మొదటి మాట. దానియేలుకి కలిగిన మొదటి క్వాలిటీ, దేవుని విషయంలో, భక్తి విషయంలో, యథార్థత విషయంలో దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? నిర్దోషి, దోషము లేనివాడు, మాటలలో దోషము లేనివాడు. ఈరోజు ఎవరైనా కదిలిస్తే వారి మాటలలో ఎన్ని దోషాలు, స్వార్థాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు హృదయ అంతరంగంలో పెట్టుకొని పైన పెదాలకు తేనె పూసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దోషము లేని మాటలు, దోషము లేని స్వభావం, విశేషమైన మంచి మనస్సాక్షి కలిగిన వాడు దానియేలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యం చదువుకుందామా? హెబ్రీ పత్రిక 7:26. దేవునికి స్తోత్రం. దాంట్లో రాయబడిన మాట నిర్దోషి. యేసు ప్రభు నిర్దోషి అని పిలాతు భార్య చెప్పింది. ఏం చెప్పిందండి సాక్ష్యం? అయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోకు, ఆయన నిర్దోషి, దోషము లేనివాడు. కొరడాలతో కొట్టించి విడిచిపెడదామని పిలాతు అనుకుంటే ప్రజలు కేకలు వేస్తున్నారు. ఏయ్, ఆయన చంపాలి అని. బ్రతకడానికి వీల్లేదు. ఇంకా మీ ఆశ తీరలేదా? ఇంకా మీ మనసు మారలేదా? ఇంత రక్తము చిందినా, రక్తము ఏరులై పారినా మీ హృదయం ఇంత కఠినంగా ఉంది ఏమిటి అని పిలాతు అడుగుతుంటే వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆయన చంపాలి, ఆయన చంపాలి. పిలాతుకు తెలుసు ఆయన, చెప్పండి వాక్యంలోకి రండి, చెప్పండి, యేసు ప్రభు దోషము లేని వాడని. వీళ్ళు ఎన్ని నేరాలు మోపినా ఒక తీర్పరిగా, ఒక జడ్జిగా పిలాతుకు తెలుసు ఆయన నిర్దోషి. పిల్లరా, ఈరోజు నిర్దోషత్వం కలిగిన వారు ఎందరూ ఉన్నారో, దోషాలు కలిగిన వారు ఎందరూ ఉన్నారో. ఎన్నో దోషాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. దోషం అనగానే ఆ దోషానికి పరిహారానికి నిమ్మకాయలు కట్టుకోవడము, గుమ్మడికాయలు కట్టుకోవడము అవి కాదండి. దోషము అనగా క్రీస్తుకి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ, దేవుని విడిచిపెట్టి బ్రతుకుతూ, ఆయన సన్నిధికి దూరమై బ్రతుకుతూ చాలా మంది చాలా విధాలుగా దేవునికి దోషులైపోతూ ఉన్నారు. దానియేలు గురించి రాయబడింది. దానియేలు, చెప్పండి అందరూ, నిర్దోషి. ఇదే క్వాలిటీ యేసు ప్రభులో కూడా కనపడుతుంది. ఇదే మాదిరి యేసు ప్రభులో కూడా కనపడుతుంది. అన్యాయపు తీర్పు తీర్చడానికి నిలబెట్టిన ఆ తీర్పులో కూడా యేసు ప్రభు పొందుకున్న ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఆయన నిర్దోషి. ఆయన దోషులు చేయడం సబబు కాదు. పిలాతు ఎన్నో దారులు చూశాడు. బరబ్బా అనేదాన్ని విడుదల చేద్దామా? యేసు ప్రభువును లోపల పెడదామా? యేసు ప్రభువును లోపల పెట్టి బరబ్బాని విడుదల చేయాలా? బరబ్బ కావాలా, యేసు ప్రభు కావాలని మరలా ఛాన్స్ ఇచ్చి చూశాడు. ఒకవేళ ఏదైనా మనసు మారిద్దామని. బైబిల్లో ఉంటది, ప్రజల కేకలే గెలిచినాయి. ప్రజలు దేనిని కోరుకుంటున్నారంటే దోషం, ఆ పాపం మీద మా మీదకి రావాలయ్యా, మా పిల్లల మీదకి రావాలయ్యా. యేసు ప్రభుని మాత్రం చంపాలి. దోషము లేని యేసుక్రీస్తుని, నిర్దోషి అయిన యేసు ప్రభుని మన పాపాల నిమిత్తము, అతిక్రమాల నిమిత్తం
సిలువ మౌనం మీద వేలాడదీశారు ప్రియులారా. దోషము లేనివాడు. స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం చూద్దామా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యంలో దేవునికి స్తోత్రం. ఆయన నిర్దోషి అని హెబ్రీ పత్రికలో మరొక చోట రాయబడింది. కీర్తనలు 32వ కీర్తన 2వ వాక్యం. కీర్తనలు 32. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. స్తోత్రం. దావీదు కీర్తనలో రాయబడి ఉంటది, నిర్దోషి అని ఎవరు ఎంచబడుతున్నారు ఈరోజు? మనం చెప్పగలుగుతామా? నేను నిర్దోషంగా ఉన్నాను, నాలో దోషము లేదు. అమలారా నా వైపు చూడండి, నాలో దోషము లేదు, నేను నిర్దోషిని అని చెప్పడానికి గట్స్ కావాలి. ఇదే మాట బైబిల్లో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, ఇదిగో సంగమా మీరు నన్ను పోలి కూడా నడుచుకోవచ్చు అని సవాల్ విసురుతున్నాడు. నన్ను పోలి నడుచుకోండి, నేను నిజంగా యథార్థంగా ఉన్నాను. ఇటువంటి మంట మండేవాళ్ళు సంఘంలో ఒక్కళ్ళు ఉన్నా చాలు. నిజంగా నిర్దోషి అయి, నిజంగా యథార్థవంతులై, నిజంగా ప్రార్థనాపరులై, నిజంగా చెడుని విశ్వసించిన వారై ఒకళ్ళు ఉంటే సంఘాలు, ఊళ్ళు, గ్రామాలు మంట మండుతాయి. ఆత్మీయ మంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులలో ఒకడు కాదు, ప్రభుతో నడిచిన అనుభవాలు లేవు. శిష్యుల దగ్గర యేసు ప్రభు గురించి తెలుసుకొని మంట మండి అనేకమైన పత్రికలు రాస్తూ అపోస్తులు అనబడిన ఈ 12 మంది శిష్యుల కంటే అధికమైన సువార్త యాత్రలు చేసిన పౌలు గారు అని చెప్తున్నాడు. తన భక్తిని ఎదుటిపడి చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు చెప్పండి అమ్మా, నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు నేను చెప్పలేను ఆ మాట. నన్ను పోలి నడుచుకోండి, నేను నిజంగా యథార్థవంతుడిగా ఉన్నానని ఎవరు చెప్పగలుగుతారు? ఆ మాట ఆయనకి మాత్రమే సాదృశ్యం. ఈరోజు మనం పాస్టర్లలో మాదిరి చేసుకొని నడవకూడదు. మన మాదిరి ఎవరు? యేసు ప్రభు. అంతేనా అమ్మా? సాకులు కూడా మాదిరేనా? ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. మాదిరేనా? మాదిరిగా ఉంటున్నారా? గ్రేట్. ఈరోజు మన మాదిరి, మన మూలం యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట ఏంటమ్మా? దానియేలు ఎవరు? దానియేలు నిర్దోషి కనుకనే సింహాలు ఆయన ఏది చేయలేకపోయింది. నిర్దోషత్వం అనేది చాలా గొప్ప పదం, చాలా బరువైన పదం. ఈరోజు మనం నిర్దోషులుగా ఉన్నప్పుడు అనేక మందిని మన్నించగలుగుతాం. నేను పేరు చెప్పను కానీ ఒక దైవజనుడు సంఘంలో 2 తల్లులు నిలబెట్టాడు. అమ్మ మీరు రండి అని నిలబెడితే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మీరు మా మందిరంలో 5,800 మందికి బాప్తిసం ఇప్పించారని చెప్పగానే నేను షాక్ అయ్యాను. వీళ్ళిద్దరేనండి 5,800 మందికి. మరి ఎంతమంది యూట్యూబ్లో ఈ వార్తలు చూసి ఉండొచ్చోగా నాకు తెలియదు, కానీ చూసి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక 20,000 మంది సంఘంలో ఇంచుమించు ఒక 6,000 మంది రక్షణకి కారణమైన 2 తల్లులు చూపించాడు. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు ఆత్మల కొరకు నశించిపోతున్న ఊరి కొరకు, గ్రామం కొరకు, కుటుంబాల కొరకు పోరాడారు. ఈరోజు వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మనం ఎంతమందిని ఈ నిర్దోషమైన మార్గంలోకి తీసుకొచ్చాం? ఈ నిర్దోషమైన మార్గంలో మనం ఎందరం నడిపించగలిగాం, ఎందరిని ప్రోత్సహించాం, ఎన్ని కుటుంబాలు కట్టాం, ఎంతమందిని ప్రభు సన్నిధిలో నాటేటట్లుగా చేసాం అని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనకి మాదిరి యేసు ప్రభు గురించి చెప్తున్న సాక్ష్యం పౌలు గారు.
నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. రోజు ప్రియా దేవుని బిడ్డలారా, నిర్దోషత్వంలో కీర్తన గ్రంథంలో చదువుకున్నాము. ఏంటంటే మా వాక్యం అది 32 కీర్తనలో చదువమ్మా. ధన్యుడంట. పిల్లరా, ఒక ధన్యతలో ఒక ధన్యత ఏంటో తెలుసా? దేవుని ద్వారా మనం ఏమనిపించుకోగలగాలి? చెప్పండి అందరూ. పక్కన వాళ్ళు చేపట్టుకొని చెప్పండి, తల్లి నువ్వు నిర్దోషిగా ఉన్నావా? అడగండి, అడగండి. చెప్పు, చూస్తున్నావు ఏంటి? చేపట్టుకో, నిర్దోషిగా ఉన్నావా? అడగండి అండి. నేను నమ్మట్లేదు. హల్లెలూయా. అడగండి. నిర్దోషిగా ఉన్నామని ప్రశ్నించుకుంటే మన మనసాక్షి మనల్ని నేరారోపణ చేస్తుంది. ఎక్కడో ఒక మూలుగుతానే ఉంటుంది. ఎక్కడో ఒక మూలుగుతానే ఉంటుంది. నేను నిర్దోషినే నా దేవుని ఎడల. ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని విషయంలో నిర్దోషిగా ఉన్నానా? ఎక్కడైనా దోషం నాలో కనపడుతుందా? ఏ దోషం ఏలుబడి చేస్తుంది? ఏ దోషం మన మీద పనిచేస్తుంది? అపవాది మన కిటికీలు ఎక్కుతున్నాడు. మరణదూత ఇంటి కిటికీలు ఎక్కుతుంది, ఎవరిని మృంగుతున్నా అని. పాపం, శాపం మనుషుల వెంట పడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో నిర్దోషత్వం ఉందా? దోషమే ఉందా? ఏదైనా లోకం, పాపం ఏలుబడి ఉంటే అపవాది వెంటబడుతూ ఉంటాడు. శోధనలు వెంటబడుతూ ఉంటాయి. వాటిని జయించాలంటే మొదటి మెట్టు క్రైస్తవుడు అనబడిన వాడు నిర్దోషత్వంతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట బైబిల్లో నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. 6వ అధ్యాయం 3వ వాక్యం. చాలు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దానియేలుకున్న రెండవ క్వాలిటీ ఏందమ్మా? శ్రేష్టమైనడు కాదండి. ఎలాంటి వాడమ్మా? అతి అంట. అతి. బంగారం ఉంది, మేలిమి బంగారం ఉంది. మేలిమి బంగారానికి ఎక్కువ డిమాండ్. బంగారం ఉంది, మేలిమి బంగారం ఉంది. దానియేలుకి కలిగిన రెండవ క్వాలిటీ, మొదటిది ఎక్కడ నిర్దోషి? ఎస్, దేవుని ఎదుట నిర్దోషిగా కనపడుతున్నాడు. దేవుడు చూసినప్పుడు ఆయనలో దోషము లేదు. రెండవ క్వాలిటీ చూస్తూ ఉంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. బుద్ధి గురించి రాయబడిన మాట మత్తయి సువార్త 7:24 చూడండి. 7:24. చాలు. స్తోత్రం. బుద్ధిమంతుడి గురించిన ఎగ్జామ్స్లు చాలా ఉన్నాయి. బుద్ధి అనే మాట గురించి చెప్పాలంటే ఒక 100 రిఫరెన్స్లు ఉంటాయి. నేను అవన్నీ మీకు గుర్తు చేయట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? బుద్ధిమంతులు ఏమండి? దేవుని నమ్మిన బుద్ధిమంతులు. దానియేలు గురించి రాయబడి ఉంది, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. దానియేలు ఒక విశేషమైన గుణం. రెండవది ఏంటంటే, బుద్ధిమంతుడైతే బండ మీద ఇల్లు కట్టుకున్న వాడుగా ఉంటాడంట. ఇసుక మీద కట్టుకోడు. ఇసుక మీద కట్టుకునేవాడిని ఏమంటారు? పునాదులు లేనివాడు. ప్రార్థన, ఆ పునాదుల మీద నువ్వు కట్టబడితే, మారు మనసు పునాదుల మీద నువ్వు కట్టబడితే నువ్వు పడిపోవు. ఆత్మీయ జీవితంలో ఓడిపోవు. తుఫాన్ వచ్చినా, సుడిగాలి వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఒక గట్టి శ్రమ వచ్చింది అనుకోండి, కొందరికి ఏందన్నయ్య దేవుడని మాకే శ్రమలు పెడుతున్నాడు, ఏందన్నయ్య ఈ కష్టాలు, ఏందన్నయ్య ఈ బాధలు, దేవుడికి మీకు కనపడతలేదా, ఏమిటి శోధన, ఏమిటి రోగాలు, కుటుంబం అంతా అప్పులు అని పాస్టర్ దగ్గరికి వచ్చి అలిగి మందిరానికి దూరం అవుతారు. మొన్న మధ్య ఒక బుద్ధిహీనుడు దేవుని ద్వారా ఏం కలిసి రావట్లేదని పాస్టర్ గారిని అడిగాడంట. అయ్యగారు, మీరు వద్దన్న బాప్తిసం ఇచ్చారు, ఈ బాప్తిసం పొందిన కాడి నుంచి మాకేం కలిసి రాలేదు, 2 ఏళ్ళు చూసాం,
అట్లాగే ఉంది. నీ బాప్తిసం నువ్వు తీసేసుకోయా, నీ బాప్తిసం నువ్వు తీసేసుకోమంటే ఆయన ఏం పలకలేదంట. ఇది ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచించుకునేటప్పుడు కల్లా రండి పోదాం అని మొత్తం కలిసి వెళ్ళిపోయి వాటర్లోకి వెళ్ళి మునిగి, యేసు ప్రభువా ఆయన ఇక్కడే ఉంచాడు, నీది నువ్వు తీసేసుకో, మాకు వద్దు, ఆయన రావట్లేదు మా పాస్టర్ గారు అని యేసు ప్రభు బాప్తిసం యేసు ప్రభుకి ఇచ్చేసేసాడు. నాకు ఆ పాస్టర్ గారి జీవితం తగనం వచ్చింది. అట్టడి చేశాడంటే వాళ్ళందరూ అంటున్నారంట, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కాడి నుంచి ఏం కలిసి వచ్చింది, ఏం కలిసి వచ్చింది, ఏం కలిసి వచ్చింది, వాళ్ళు చూడు అది చేశారు, వాళ్ళు చూడు ఇది చేశారు, వాళ్ళందరూ కలిసి వచ్చింది, నువ్వు కలిసి రాలేదని. ఏమంటే ఇది లాటరీ టికెట్కి వ్యాపారం కాదు. యేసు ప్రభు నమ్ముకుంటుంది పిల్లలు కలుగుతారనో, ఇల్లు కట్టుకుంటారనో, ఆస్తులు కూడబెట్టుకుంటామనో, లేకపోతే అంబానీ కన్నా ఇంకొక 4 ఎకరాల పొలం ఎక్కువ కొనుక్కుంటామనో. యేసు ప్రభు నమ్ముకున్నాం కదా లంకి బిందులు దొరుకుతారు కాదండి. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తోత్రం, స్తోత్రం. ఈ లోకంలో కనుమూస్తే యుగ యుగాలు బ్రతికే రాజ్యానికి వెళతామని. ఇలారా యేసు ప్రభు చెబుతున్నారు, నేనే మార్గమును, నా ద్వారానే. స్తోత్రం. యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో వెళితే దొరికేదండి తెలుసా? నిత్య జీవం. మరొక లోకం ఉన్నదని హేతువాది కూడా చెప్పకనే చెబుతున్నాడు. ఒకసారి పేపర్ చూస్తే అనంత లోకానికి వెళ్ళిపోయిన మైకేల్ జాక్సన్ అని రాశారు. కానరాని లోకానికి వెళ్ళిపోయిన పెళ్లి బృందం. వాడు దేవుని నమ్మకపోయినా ఏదో ఒక లోకము, ఏదో ఒక రాజ్యము, ఏదో ఒక ప్రదేశం ఉందని చెప్తున్నాడు, నమ్ముతున్నాడు. పేపర్లో వేస్తున్నారు, టీవీలో చెబుతున్నారు. ఏ లోకం అండి? అనంత లోకము. కానరాని లోకాలకి వెళ్ళిపోయిన పెళ్లి బృందం. పిల్లరా, ఒక రాజ్యం ఉంది, ఒక లోకం ఉందని ప్రపంచం నమ్ముతుంది. కానీ బైబిల్ చెబుతుంది నిత్య రాజ్యము ఒకటి ఉన్నది. ఆ రాజ్యానికి అధిపతి యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. కలిసి వచ్చిందని కాదండి యేసు ప్రభుని నమ్మాలి, కలిసి వచ్చిందని కాదండి బాప్తిసం పొందాలి. నిత్య రాజ్యం దొరుకుతుందని ఆయన్ని స్తుతించాలి నీ బిడ్డలు. స్తోత్రం. నిన్నటి దినాన చర్చిలో వాక్యం చెబుతూ ఉంటే నా కళ్ళమ్మట నీళ్లు కారిపోయినాయి. 13 సంవత్సరాలు అంతేరా క్యూటికి, 13 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ అబ్బాయి. ఒక తల్లి లేచి నా పిల్లలిద్దరికి బాప్తిసం కావాలి, ఆమె పుష్పావతి అయింది. నా కొడుకు 10th క్లాస్ కూడా పాస్ అయ్యాడు. ఇప్పుడు చిన్నపిల్లలేం కాదు, వీళ్ళకి అన్ని తెలుసు. ఈ లోకంలో ఈ రోజుల్లో ఉన్న వారికి బాప్తిసాలు కావాలి. పాస్టర్ గారు ముగ్గురు నిన్న బాప్తిసాలకి లేచారు. ముగ్గురు. 70 ఏళ్ళ ఆమెను అడిగాను, ఓ తల్లు నువ్వు కూడా తీసుకుంటావా? ఇప్పుడు కాదులేయ్యా, మా ఆయన అడగాలి. 70 ఏళ్ళకి ఏం చేస్తావమ్మా? ఏం చేస్తారు? దేవుని వదిలిపెట్టి ఏం చేస్తారు? ఇక్కడ బుద్ధులు మారు. ఆ మధ్య ఒకసారి సువార్త ప్రార్థన పెడతాకి వెళ్తే ఆ రోడ్లో ప్రార్థన పెట్టినా కూడా ఆ ముసలం రాలా ప్రార్థనకి, చర్చికి కూడా రావట్లా. నేను పిల్లల మైకిల్ తీసి లోపడే మొత్తం శబ్దం అని చెప్పేసి మన క్లాస్ వెళ్తే, ఓ అమ్మమ్మ లోపల ఉన్నావా అని లోపలికి వెళ్తున్నాం. కనపడలా. ఆడుంది ముసలాం, చిన్న బెడ్ పడుకోను. ప్రార్థనకు రాలేదే, ఏంటి లోపలికి వచ్చావేంది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఇంట్లోకి వచ్చావేంది? 85 ఏళ్ళు పైనేనండి బలిపీఠం దగ్గర నిలబడి. నిజమైన మాట, కథ చెప్పాలని మిమ్మల్ని నవ్వించాలి కదా. 85 ఏళ్ళ నేను మనమడంత ఉంటాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు లోపలికి వచ్చావు, ఆడ మనిషి పడుకొని ఉంటే లోపలికి వచ్చేవిందంటే, కాదమ్మా చర్చికి రాలేదే అంటున్నా. నువ్వు తొందరగా బయటికి పదా, నలుగురు ఎవరైనా చూస్తే నన్ను ఏదైనా అనుకుంటారు. నాకేం అర్థంగా గబక్కన బయటకు వచ్చేసి, ఏంది లోపలికి వచ్చేవేంది గబక్కన రాకూడదయ్యా. నాకు తర్వాత అర్థమైంది ఏం ఆలోచిస్తుంది అంటే, 85 ఏళ్ళ ఆమెకు కూడా ఏదో పుండు పుట్టుంది, లోపల పుండు పుట్టుంది. ఒక దైవజనుడుగా అమ్మా అంట పలకరిస్తా లోపలికి వెళ్ళి ప్రార్థన వాళ్ళదని అడుగుతుంటే నువ్వు గొప్ప బయటికి పోతా, వాళ్ళు చూస్తారు అంటే ఆ ఆలోచన ఆమె కొరకు ఎవరో వచ్చారు అనుకుంటారని. సిగ్గులేదు దాని బతుకి. వయసు ఉడికిపోయినా కూడా ఈ పిచ్చి వేషాలు చావలా సస్తే వాళ్ళ బుద్ధులు మారుతాయి.
సస్తే రక్షణకి కుటుంబాన్ని నడిపించుకుంటారు, మందిరానికి నడిపించుకుంటారు. వాళ్ళు సేవలేదు కాబట్టి బిడ్డలను కూడా నడిపించుకోలేరు. వాళ్ళు బాప్తిసాలు పొందరు, బిడ్డలు బాప్తిసాలు పొందరు. రక్షణలోకి, పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి రారు. దానియేలు గురించి రాయబడి ఉంది. దానియేలు చెప్పండి, చెప్పరా? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. మన బుద్ధులన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. బుద్ధి మారదు, వంకర బుద్ధి. మన బుద్ధులన్నీ వేరే. ఆ బుద్ధి మారితే దేవుడు అంటాడు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు మీరు అంటాడు. బైబిల్లో మరొక మాట మనం చదువుకుందాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నాకు చాలా అంశాలు ఉన్నాయి. దానియేలు గ్రంథము 12:3 మనకు తెలిసిన మాటే. 12వ అధ్యాయం 3వ వాక్యములో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో దేవునికి స్తోత్రం, దైవ బుద్ధి కలిగిన వారైతే ప్రకాశిస్తారు. ఏ బుద్ధి అమ్మా? దైవ సంబంధమైన బుద్ధి, లోక సంబంధమైన బుద్ధి కాదు, ఆత్మ సంబంధమైన బుద్ధి. ఆకాశ మండలంలో జ్యోతులుగా ఉంటామంట. మనం వెలుగుతున్నట్టుగా కనపడుతున్నామా? ఇతరులకి వెలుగుతున్నట్టుగా కనపడుతున్నామా? ఆరిపోయినట్టుగా కనపడుతున్నామా? మన రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమంది చూస్తున్నారు? కొంతమందిని చూస్తున్నారండి. ఆడవాళ్ళు తిరిగి చూస్తున్నారు. ఎవరిని? ఆడవాళ్ళని చూస్తే మొహోళ్ళు చూడాలా? ఆడవాళ్ళు చూస్తారంటే ఇటు చిన్న చిన్న బట్టలు, చిన్న చిన్న పరిస్థితులు చూస్తే ఆడవాళ్ళు, పోయమ్మో దీనికి ఏమొచ్చిందే, ఇటుకైపోయింది, చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరుగుతుందని ఆడవాళ్ళకి చూస్తున్నారు. బుద్ధిహీనులు. స్త్రీ పురుషుడి వేషం, పురుషుడు స్త్రీ వేషం. బుద్ధిహీనత. దేవుని బిడ్డలారా, దానియేలు ఇటువంటి కోణములు ఎక్కడ లేడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. స్తోత్రం. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడికి బుద్ధి వచ్చిన తర్వాత, ఎవడు ఈ బుద్ధిహీనుడు? ఎస్, బైబిల్లో ఉంటుంది. వాడికి బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి లేనప్పుడు చేసిన పనులు ఎన్ని రకాలుగా చెడిపోవాలో అన్ని రకాలుగా చెడిపోయాడు. ఎన్ని రకాలుగా వ్యసనాలు ఉండాలో అన్ని రకాల వ్యసనాలు వాడిలో ఉన్నాయి. తండ్రిని దుఃఖపెట్టాడు. వాడి వ్యసనాల వల్ల తండ్రిని దుఃఖపెట్టి తన ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళి చెడు వ్యాపారాలని ఉంటుంది అక్కడ. ఏం చేశాడు? చెడు వ్యాపారాలు. మన అయ్యగారు కాలు పెట్టిన దెబ్బకి ఆ దేశంలో ఎట్లాంటి కరువు వచ్చిందంటే, పందులు తినే పొట్టు కూడా లేదు, పందులే తనుకుంటున్నాయి. ఆ పొట్టు తిని బ్రతకాలని వీడు చూసినప్పుడు పందులు వీడిని కొడతానని, దరిద్రుడా మాకే లేదు ఈ దరిద్రతం వల్ల. కొంతమంది బుద్ధి పందికన్నే హీనమైపోతూ ఉంటుంది. నేను ఒక వ్యక్తికి బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం ఇచ్చిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నాడు. 4 డబ్బులు సంపాదించుకున్నాడు. బాగా డబ్బులు ఎక్కువైపోయాడు. భార్యకి లెక్క పెట్టడానికి కుదరకపోతే డబ్బులు లెక్కేసుకునే మిషన్ కొన్నారంట. మిషన్ కొనుక్కొని లెక్కేసుకుంటున్నారు. చేత్తో లెక్కేయడానికి బాగా లేట్ అయిపోతుందని లెక్కేసుకుని మిషన్ కొనుక్కొని కట్టలు కట్టుకుంటున్నారు. మంచిదే, వ్యాపారం బాగానే ఉంది, సక్సెస్ అయ్యింది. డబ్బును చూసిన తర్వాత మనిషి మైండ్ ఎడిపోయిందంటే, ఈ పాస్టర్లందరూ దర్శనభాగ్యం ఇవ్వమంటారు, ఇవ్వలేరు కదా. ప్రారంభంలో నెలకు 10,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక 1,000 రూపాయలు ఇవ్వగలుగుతారు. 20,000కి వెళ్ళింది అనుకోండి, మేము ఏడ్చి మీకోసం ప్రార్థన చేసి, ప్రభువు వీళ్ళని దీవించయ్యా, ఈ విశ్రాంతమ్మని ఆశీర్వదించయ్యా అంటే దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. 50,000 కాస్త 1,00,000 రూపాయలు అయిపోయింది. ఇక ఆమె సంగతి వేరే అయిపోయింది, వీడి సంగతి వేరే అయిపోయింది. నెలకి 2,00,000 రూపాయలు అండి ప్రశాంత్ గారు. 2,00,000 రూపాయలు దర్శన భాగం ఎంత? చేతులు రావు. ఆ భార్య అంటుంది, చీటీ అయ్యా, చీటీ పాట వేస్తే నెలకి 20,000 కడితే ఇన్ని డబ్బులు అవుతాయి, వాళ్ళకి ఇస్తే ఏముందయ్యా? అది తాగి కాలం కట్టమని పందులు అమ్మడి తిరిగేవాడు. నిజమైన సాక్ష్యం చెప్తున్నాడు. పందులు అమ్మడి తిరిగేవాడు. ఈబ్రపాలెం కాలం దగ్గర బట్టలు లేకుండా, డ్రాయర్ కూడా లేకుండా పిచ్చోడే గడ్డాలు పెంచుకొని తిరిగేవాడు. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు కూడా పుట్టలేదు. భార్య వెళ్ళిపోయింది. 40 ఏళ్ల వయసులో నేను 2వ పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే దేవుడు దీవించాడు, బాప్తిసం పొందుకున్నంత బాగానే ఉంది. డబ్బులు లక్షలు వస్తున్నాయి చేతికి. అంటాడు, మీకు కానుకలు అని మీరు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతారయ్యా,
పందులతో ఉన్నవాడు సంపాదించుకొని ఇల్లు కొనుక్కున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, బండి కొనుక్కున్నాడు, బంగారం వేసుకుంటున్నాడు. ఆశీర్వదించబడిన తర్వాత కృతజ్ఞత లేని మనసు కలిగిన వాడిని ఏమనాలి? బుద్ధి కలిగిన వాడు అనాలా, బుద్ధి లేనాడు అనాలా? నేనైతే ఏమనలేదు, వదిలిపెట్టాను. యథావిధిలోకి వెళ్ళిపోయాడు. భార్య అంటాను, అన్నయ్య ఒక్కసారి రానయ్య, నువ్వు గదివితే గాని ఆయన ఎండా అన్నయ్య, ఎవరు మాట ఇంట్లేదు అన్నయ్య, కొడుతున్నాడు అన్నయ్య. తన్నించుకోండి అమ్మా. నేను సరి చేస్తా ఉంటే మీరు బాగుపడతా ఉండి చర్చికి వచ్చి ఒక 10 రూపాయలు సందా చేసి మొత్తం మమ్మల్ని సాగుతున్నట్టుగా మొహం పెడుతున్నా, మమ్మల్ని మొత్తం వాళ్ళు సాగుతున్నట్టుగా. ఇచ్చేది 10 రూపాయలే, అవి చిరిగిపోయి టేపులు వేసి ఉంటాయి. చిల్లర కొట్లో తీసుకోవట్లేదు నా కాగితాలని, టేపులు వేసిన డబ్బులు. ఒట్టి కొట్టోడు అంటాడు నన్ను, పాస్టర్ గారు చిల్లర వస్తే మాకు అంటున్నాడు. అంటే మా మొఖాలు చూస్తే చిల్లర మొహాలా కనపడుతుంది. ఇంత లాభ మనిషిని ఇంత ఎద్దులాగా ఉంటే వాటిని అడుగుతున్నాడు, చిల్లర వస్తే మాకు ఈండాయా, చిల్లర డబ్బులు మొత్తం మాకు తీసుకొని అంటున్నాడు. యేసునామమున మా చర్చిలో చిల్లర రాకుండా కాక ప్రార్థన చేసే స్తోత్రం. హల్లెలూయా. వేస్తే 100 రూపాయలు కాగితమే. వారం అంతా సంపాదించుకుని దైవజనుడు భోజనం తినడానికి ఒక 100 రూపాయలు కూడా వేయడానికి చేతులు రాకపోతే ఎందుకంటే మీరు ఎందుకో ఒక 100 రూపాయలు కూడా కానిక వేయలేరా? 10 రూపాయలకి చెమటలు పట్టించి పిసికి దారి ఆ డబ్బాలు వేస్తే అది చచ్చిపోయి ఉంటుంది లోపల. మేము దాన్ని తీసేటప్పటికల్లా అది ఇట్టుంటుంది. అది ఏంటది? అది రాట్ల పాశ్రమంగా చిన్నగా తీసి మడత పెట్టుకుంటుంది. అయ్యా ఈ డబ్బులు వేసేది మాత్రం అన్నపూర్ణమే. ఎడ చెప్పేవాటి ఆమె ఇట్లాంటి ఏరుకొచ్చి పెట్టింది. అయ్యా ఏ కొట్లో తీసుకొని డబ్బులు అని గెల్లా పెట్టలోకి వస్తుంది. కొట్లో ఇది మారదు పో అంటే అది కానుక పెట్టలోకి వచ్చింది. అవన్నీ లెక్క పెట్టి బస్ స్టాండ్ దగ్గర పాత నోట్లు తీసుకోబడిన ఒక బోర్డు ఉంటుంది, వాడికి ఇస్తే వాడు 100 రూపాయలు తీసుకొని వాడు 75 మాకు ఇస్తాడు. నిజమండి, ఆ 75 మాకు ఇస్తే మీరేమనుకుంటారంటే తెలివిగా అబ్బా నా బుద్ధి దేవుని దగ్గర చూపించాను 100 వేసినట్టుగా కనపడ్డా అందరికీ. కానీ దేవుని దృష్టిలో ఎంత తెలుసా? 1 రూపాయి కూడా లేదు. చల్లని కానుక. నేను మా చర్చిలో చెప్పాను, కొంచెం మారేరు. అమ్మా వారం అంతా మీ కొరకు చేతులు ఎత్తుతున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక 100 రూపాయల కానుక కూడా ఒక కుటుంబంలో నుంచి వేయకపోతే అడుక్కోవడానికి చెప్పట్లేదు. దేవుడు మా కోసం కాకులను పంపడతాడు. దేవునికి స్తోత్రం. కాకులను పంపుతాడు. స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మా ఇంట్లో బియ్యం కూడా లేవండి. కానుక నా చర్చి తెలుసుగా మీకు, చిన్న చర్చి, అదంత సంగతి. కొంచెం బియ్యం ఉన్నాయి. ప్రభువా ఏం చేయాలి ప్రభువా, అప్పు జోలికి వెళ్ళకూడదు ప్రభువా, ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాను ఆయన, కూతురికి పెళ్లి చేసి ఏం చేయాలి ప్రభు ప్రార్థన చేశాను. ఈ మాట చెప్పా, కాకులను పంపించి ప్రభు అని ప్రార్థన చేశా. శుభ్రంగా టక వచ్చినాయి. ఏమండి రేపు పొద్దున మా ఇంట్లో పెళ్లి, మీరు ఖచ్చితంగా రావాలి. ఏమండి కుటుంబంతో కూడా రావాలండు. ఆడికి పెడితే వాడు రాజుల భోజనం పెట్టాడు. వేట మాంసం, కోడి జాయింట్, చేప వేపుడు అన్ని పెట్టి తిని సోడదాకి పడుకుని అరగట్ల. రాత్రిపూట ఇంకొక భోజనానికి పిలిచాడు. రాత్రి నిజంగా చదువుతున్నానండి, బలిపడిన దగ్గర నిలబడి వారం అంతా సచ్చేటట్టుకి పొలవ లేదన్నాను. డబ్బులు లేవు, తినడానికి వండుకోవడానికి బియ్యం లేవు. రోషం కలిగిన దైవజనుడి ప్రార్థన దేవుడు ఆలకించకపోతాడా? ఆమెను చెప్పరే. ఆమెన్. నువ్వు బిగబడితే మీ అయ్యగారికి తలుపులు తెరవబడితే కాకులకు శుభలాకలు తీసుకొస్తాయి. రోజు సాగుతారండి. 4 రోజులు మా ఇంట్లో ఉండండి అయ్యగారు, తినండి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి అండి. అరే నిన్న పగలపూట కూడా బిర్యానీగా, రాత్రి కూడా మళ్ళీ వాడు టిఫిన్ అన్న పెట్టించి పొద్దున్న తినమంటే పొద్దున కూడా నేను పలావ్ తిని వచ్చాను. చేయవాసం మా పాస్టర్ గారు, అయ్యా నువ్వు ప్రార్థన మాత్రం ఇదంతా పడేయాలంటే 2 ముగ్గురు పిలిచి పెట్టాం. కొంచెం తినేసేసేలయ్యా, కొంచెం పలావ్ ఉందిగా, కోడి మాంసం ఉందిగా, తినేసేసేది. వారం అంతా దేవుణ్ణి అడిగి ఆయన పాదాలు పట్టుకుంటే రోజు బిర్యానీ, చేపల ఏపుడు, మటన్ దమ్ బిర్యానీ. రామాపురం బీచ్లో ఒకరోజు పోయా, ఒకరోజు రామాపురం బీచ్లో పెళ్లి, ఒకరోజు విజిలిపేట వైపు, పూటకు ఒకవైపు, ఈ రోజు మీ దగ్గర. దేవునికి స్తోత్రం. మీరు బిగబట్టినా 5 రూపాయలు 10 రూపాయలు సందాలేసి వెళ్ళినా
దైవజనుడు మాత్రం మహారాజులాగా దేవుడు చూస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగాను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను సంపన్నుడైన తర్వాత బిగబట్టాడు కానుకని. 20,000 ఇవ్వాలి నెలకని, ఇవ్వట్లేదు. లోకంలో కలిసిపోయాడు. ధనం ఎక్కినా తెలీదా పాప మీకు? మదం ఎక్కును. ఏమెక్కును? ధనం ఎక్కినా మదం ఎక్కింది. కళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి ఏంది నా సంగతి అంటారా? నా చీర చూసారు ఎందుకే? 7,000 రూపాయల చీర రోజు కట్టుకునేది. పెళ్ళిళ్ళు కట్టుకునేది కాదు, రోజు 7,000 రూపాయల చీర. ధనం ఎక్కినా మదం ఎక్కునంట. బుద్ధి మారిపోయింది. ఘనతను కోరుకుంటారు, డంబాలు కోరుకుంటారు, అర్హతలను కోరుకుంటారు. మన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి. దానియేలు గురించి మనం చెప్పుకుంటూ ఉంటే, దానియేలంట అతి శ్రేష్టమైన వదిలే గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం, 6:10. దేవునికి స్తోత్రం. దానియేలు గురించి రాయబడి ఉంది, గొప్ప ప్రార్థనా పరుడు. ఎవరమ్మా? 3వ అంశం ఏమిటో తెలుసు? మొదటి మాట, రెండవది అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన, 3వది గొప్ప ప్రార్థనా పరుడు. నిన్ను చంపుతారు అని మిమ్మల్ని అంటే మీరు ఇక్కడ ఉంటారా? ఉండరు. కానీ దానియేలు చంపుతారు అని తెలిసినా కూడా ఒకసారి ప్రార్థన చేశాడా? చీకట్లో తెల్లవారుజామున చేసి తలుపులు వేసుకున్నాడా? ఆ రాయబడి ఉంటుంది, ముమ్మార్లు. ఈ ముమ్మార్లు అనే అనుభవం గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన. ఎక్కడండి? ఉదయకాలమున, మధ్యాహ్న కాలమున. ఎక్కడ ఈ రిఫరెన్స్ తీయండి. ఈ రిఫరెన్స్ ఒకసారి ప్లీజ్. అమ్మా ఒకసారి రిఫరెన్స్ తల్లి. 55:17 చదువు తల్లి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవునికి స్తోత్రం. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం. ఈ 3 కాలాలు ప్రార్థన చేసే భక్తులు ఎవరుంటే చేతులు ఎత్తండి. 3 కాలాలు. కానీ ఆ రోజుల్లో, ఈరోజు ఇట్లా ఉన్నామంటే మేము, ఆ రోజుల్లో మా తల్లులు 3 కాలాలు ప్రార్థన చేశారు. వేకుజామున 4 గంటలకు చేశారు. మా అమ్మ 3 గంటలకి అన్నం తిని 3 గంటలకి పడుకోవాలేవాడు మా నాన్న. అయ్యా 2 మాటలు ప్రార్థన చేసుకుంటానయ్యా, 2 మాటలు ప్రార్థన. 3 అవగానే ఆ ప్రార్థన పిచ్చి. 2 మాటలు అయ్యా. మధ్యాహ్నం పూట ప్రార్థన. 3వ ప్రార్థన ఎప్పుడు? సాయంకాలం ప్రార్థనలు ఉన్నాయా ఇంట్లో? గృహ కోడికలు దైవజనులు పిలిచి పెట్టించుకునే రోజులు పోయిందిలేండి. అన్ని ఫోన్లోనే. అన్నయ్య ప్రార్థన చేయి. ఏందమ్మా? మా పెళ్లి రోజు అన్నయ్య, ఇంటికి వచ్చి చేస్తా. వద్దులే నేను బీచ్కి వెళ్తున్నాం. అక్కడ రిసార్ట్స్ తీసుకొని, అక్కడ పండగ చేసుకొని, 10,000 రూపాయల రూమ్ తీసుకొని, 10,000 రూపాయలు పలావ్ తిని అక్కడ ఎంజాయ్ చేసుకుని వస్తున్నారు. దైవజనుడికి అంత ముద్దు పెడుతున్నారా? మీరు పెట్టకపోతే ఎవరు? సంఘం దైవజనుడిని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? సంఘం బాధ్యత లేకపోతే ఎవరు సేవకుల గురించి ఆలోచిస్తారు? అమ్మ మేము వచ్చి ప్రార్థన చేసి వెళ్తానమ్మా, వస్తే ఏదైనా కానికి పడుద్దని. అంత బుద్ధి చూడండి. మా విశ్వాసం ఒక అమ్మాయి ఉంది, ప్రతిదీ ఫోన్లోనే. అబ్బాయి పుట్టినరోజు ప్రార్థన చేయి. మన మధ్య దెయ్యం పడితే ఫోన్లో చేస్తాడు. లేదన్నయ్య నువ్వు చేయి పెట్టాలి, చేయి పెట్టి ప్రార్థన చేయాలని. లేదు ఫోన్లో చేస్తాలే. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, జ్ఞాపకార్థాలని ఫోన్లోనే చేసేసాం. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన రోజు అన్నయ్య ప్రార్థన చేయి. వస్తానమ్మా, నువ్వు రావద్దు. అన్నయ్య పెళ్లి రోజు వస్తాను, నువ్వు రావద్దు. అయితే ఒక 100 రూపాయలు ఆస్తులు కోల్పోతారు కదా. ఒక 100 రూపాయలు ఇచ్చి కూర్చోబెట్టుకుంటే ఆ ఇంట్లో ఏమంటే తెలుసా? దెయ్యాలు డిస్కో వేస్తా ఉంటాయి. డిస్కో డాన్స్. ఎవరు? దెయ్యాలే. అవి వస్తే మేము వస్తే ఆడపోతాయి అని పోనీరు, మమ్మల్ని రానీరు. దెయ్యం ఇక్కడే ఉండు,
నేను ఎవరు పాస్టర్లు రాని ఇంటికే నాన్నతున్నారా, రానిట్లేదా? రానియో పాస్టర్ గారు రావద్దు. అన్ని ఫోన్లోనే ఆన్లైన్ ప్రార్థనలోనే ఉంటాం మేము. ఎప్పుడు ఫోన్లో ఏం చేస్తున్నామమ్మా? ఆన్లైన్ ప్రార్థనలో ఉన్నానండి. సంఘానికి వెళ్తావా? వెళ్ళదో. టీవీలో జనగన్ గారు చెబుతున్నారు, సర్దుకుంటాను. ఏ సంఘంలో లైవ్ ఇస్తున్నారు, ఆడు లైవ్ ఇస్తున్నాడు, వీళ్ళు లైవ్ ఇస్తున్నారు, టీవీలో చూసుకొని సర్దుకుంటున్నాను. బల్లారాధన టీవీలో తీసుకో, టీవీలోనే బల్లారాధన అడుగుతాడు, టీవీలో చేయబెట్టి రొట్టె పెడతాడు. టీవీలో బల్లారాధన తీసుకో, ఆన్లైన్ చర్చల్ని అట్ని దృష్టి పట్టుబాకండి. పిల్లరా, నీ కొరకు కన్నీరు కార్చే సేవకుడు, ప్రార్థన చేసే సేవకుడిని విడిచిపెట్టి ప్రతి కార్యానికి నీటిలో దైవజనుడు ఉండాలి. స్తోత్రం. పుట్టినా సచ్చినా పెళ్ళైనా రోగం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా దైవజనుడిని ఆహ్వానించాలి. బైబిల్లో ఆ వ్యక్తి గురించి, ఆ తల్లి గురించి ఎందుకు రాయబడిందో తెలుసా? గనురాలైన స్త్రీ అని. ప్రతి విషయంలో దైవజనుడిని ప్రేమించింది, చేర్చుకుంది, అన్నం పెట్టింది, దారిని వెళుతుంటే పరామర్శించింది, పైన గది కట్టించింది. స్తోత్రం. సత్యని బిడ్డను కూడా దేవుడు ఎందుకు బతికించాడు తెలుసా? దైవజనుడిని బట్టి కాకపోయినా ఆమెలో ఉన్న తీవ్రత, భక్తి తీవ్రత, ప్రార్థనా జీవితం. బిడ్డ చచ్చిపోతే ఏడవలసింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంది. నువ్వు వచ్చి ప్రార్థన చేయి. నేను చేయలేను ఆ పని, నేనేం చేయలేను. ఏమండి, మనుషులు ఎవరు చేయలేని పని. బిడ్డ చచ్చిపోతే గదిలో పడుకోబెట్టి, అయ్యా గాడికి గంత కట్టొచ్చు, నేను దైవజనుడి దగ్గరికి పోతాను. అమావాస్య కాదు కదా, విశ్రాంతి దినం కాదు కదా, ఎందుకు వెళతావు అంటే, నేను వెళ్ళడం మంచిదయ్యా. ఎక్కడికి? సావుకుడు కావాలండి, సావుకుడు కావాలి. సావుకుడికి పెట్టింది పోదు, నువ్వు ఇత్తింది దేవుని మందిరంలో పోదు. అది ఏదైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసే సేవకుడు. ఇంటికి రాకుండా బయట నుంచి బయట నెట్టేస్తున్నారు. సాలేండి. బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే, శ్రమలలో ప్రార్థించడం చేతవాల మనకి. స్తోత్రం. ఎప్పుడండి? ఒకటి, శ్రమల వీరుడు యోబు గారు. యోబు బిడ్డలు చచ్చిపోయినా, భార్య వెళ్ళిపోయినా, స్నేహితులు వెళ్ళిపోయినా, రోగాలు వచ్చినా, శరీరం అంతా కుళ్ళు పట్టిపోయినా, యోబు ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాడా? దేవుణ్ణి దూషించాడా? భక్తి విషయంలో వెనక తగ్గాడా? నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు, ఇంకా పొగుడుతున్నాడు, ఇంకా స్తుతిస్తున్నాడు. అది ప్రార్థనాపరుల జీవితం. ఎట్టి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా మీరేం చేయాలి తెలుసా? ఎవరు నాగేరనుకోండి, వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొని రావాలా. శ్రమలు మనకి రాకపోతే ఎవరికి వస్తాయమ్మా? దేవుని మాత్రం విడిచిపెట్టబాకండి, రండిని ప్రోత్సహిస్తున్నారా? ఊరిని తిప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఊరు మొత్తం నడిపించాలా? ఒక్క సమరీ స్త్రీ అనండి నిజంగా మారింది. ఎలా మారింది? ఈ మాట చెప్పండి అమ్మాయిలు, ఎలా మారింది? 5 భర్తలు ఉన్నారు. 5 భర్తలు ఉన్నవాడిని ఆమెను వ్యభిచారి అంటారు. క్రియలు బాగలేదు, సాక్ష్యం బాగలేదు. యేసు ప్రభు మాట నిజంగా వింది, నిజంగా సచ్చింది, అంతే. నిజంగా మారింది ఆమె. సమరయ ప్రాంతాన్ని, పట్టణాన్ని పట్టుకుంది. సమరయ గ్రామం కాదండి, పట్టణం. ఒక బాంబు పేలితే విస్ఫోటం చెందినట్టుగా పట్టణం మొత్తాన్ని ఒక విస్ఫోటంతో ఒక వ్యభిచారి మార్చిందండి. ఎంతటి ప్రార్థనా జీవితం కలిగిందో, ఎంత విశ్వాసం కలిగిందో ఆమె గురించి బైబిల్లో రాయబడింది. ఒక వ్యభిచారి గురించి. పరిశుద్ధ గ్రంథం అనే హెడ్డింగ్ ఉన్న ఈ అట్ట మీద వ్యభిచారి గురించి రాయబడింది. ఏంటో తెలుసా? ఆమె నిజంగా మారింది, లక్షలాది మందిని మార్చింది. నేటికి సమరయ స్త్రీ పేరు కొనియాడబడుతుంది ప్రపంచమంతా. నిజంగా మనం ప్రార్థనా పరులమైతే నిజంగా అనేకుల్ని దేవుని వైపు తిప్పుతాం. స్తోత్రం. దావీదు గొప్ప ప్రార్థనా పరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువులు ఆయన. యేసయ్యలో కూడా ఉంది ఈ గుణం. దానియేలులో ఉన్న గుణము యేసయ్యలో కూడా కనపడుతుంది. ప్రార్థనా పరులు. ప్రార్థన మన కుటుంబాన్ని కట్టిద్ది, నీ భర్తను మార్చిద్ది, నీ బిడ్డలను మార్చిద్ది. నీ బిడ్డ ఒకవేళ ఇంకా తాగుతున్నాడేమో, నీ భర్త ఇంకా తాగుతున్నాడేమో, నువ్వు ప్రార్థన చెయ్యాలి. కొనుక్కునే ప్రార్థన కాదు. చేతులెత్తి. నువ్వు ఏం చేసుకుంటున్నావో తెలియాలి. నేను త్రాగుబోతాను,
ఈ ఎండాకాలం అయితే కళ్ళు చెట్ల కింద తిరిగేవాడిని నేను, ఏమాత్రం మార్పు లేదు. హిందువులది. నా పేరు వెంకటరమణ. నా ఆధార్ కార్డు స్టిల్ నా ఆధార్ కార్డులు అన్నీ అయ్యానండి. రక్షణ లేని మా కుటుంబంలో మా తల్లి రక్తస్రావం వ్యాధి ద్వారా దెయ్యాలు పట్టి ఇలాంటి సేవకులు ప్రార్థన చేస్తే మా తల్లికి స్వస్థత వచ్చింది. తెల్లవారుజామున ఇంట్లో 4 గంటలకు ఏడుస్తూ ఉండేది. అయ్యా అయ్యా ఎవరు చచ్చారే తల్లి అంటా ఉండేవాడు మా నాన్న. ఎవరు చచ్చారని ఏడుస్తున్నావు, దేవుళ్ళు అందరు దండాలు పెట్టమంటే ఈ దేవుడు ఏంది ఏడవమని చెబుతున్నాడు. ఇదేం దేవుడు, ఇదేం భక్తి, ఏడ్చేదేంది దేవుడి దగ్గరికి వెళ్ళి. మన పాపాలు పగలగొట్టుకొని ప్రియా దేవుని బిడ్డారు, మా తల్లి కార్చిన కన్నీరు కరడు కట్టిపోయి నన్ను మార్చింది. నేను బాడీ బిల్డర్, ప్రకాశం జిల్లాకి జిల్లా ఛాంపియన్ చెప్పాను ఒకసారి మీకు. సినిమా పిచ్చి, లోకంలో ఉన్న అలవాట్లు వీడి ఈ విధంగా చెడిపోలేదంటే లేదు, అన్ని విధాల అలవాట్లు నాకు ఉండేవి. ఆ మహనీయుడైన యేసు ప్రభు మా బ్రతుకులు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. ఈ ఈ ఈ 4వ అంశం ఏంటండి చెప్పండి? ప్రార్థన. దానియేలు కలిగిన 3వ బుద్ధి ఏంటండి? మంచి ప్రార్థనా పరుడు. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? మరణ శాసనం ఉందని చెప్పినా ప్రార్థన ఆపలేదు. మొదటి బుద్ధి, 2వ బుద్ధి, 3వ బుద్ధి, 4వ మాట చెబుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వాక్యం. చాలు, దేవునికి స్తోత్రం. దానియేలు దేవునికి బహుప్రియుడు. ఎవరండి బహుప్రియుడు? చెప్పండి అందరూ. బహు ఎంతో ప్రియమైన వాడు దానియేలు. 4వ బుద్ధి దానియేలు గుణం, దానియేలు యొక్క 4వ లక్షణం అనుకుందాం. దేవునికి ఈయన దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవునికే అయిపోయాడంట బహుప్రియుడిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. మనం సాతానికి ప్రియులుగా ఉన్నామేమో. ఎవరికి? సాతాను మనం చూస్తే అబ్బా ఎంత ఇష్టపడుతున్నాడు. ఏ బహుప్రియులు వాడు నోరు ఊరిపోతా ఉంటుంది. వాడు పిల్లి టామ్ అండ్ జెర్రీ నేను బాగా చూస్తా, ఇష్టమైన ప్రోగ్రామ్. ఆ ఎలికి చూడు గారి పిల్లికి కారిపోతా ఉంటుంది, నోరు ఊరిపోతా ఉంటుంది. స్టోరీ మొత్తంలో ఎక్కడ పిల్లికి ఎలికి దొరకదు, నోరు ఊరిపోతా. పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఎలికి రెట్ట రోస్ట్ చేసుకుని తినాలి, ఎలికి రెట్ల కాల్చుకొని తినాలి, పుస్తకాలు చదువుతూ ఉంటుంది పిల్లి, కానీ దొరకదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మనం బహుప్రియుడిగా చూసుకుంటున్నాడు. నేను వింటారా, చర్చిలోకి రాగానే అంట సాతాను మనల్ని మరి ప్రేమిస్తాడంట. నువ్వు వింటారా నాన్న? ఈ అబ్బాయి చర్చిలోకి వస్తున్నాడు. బయట చెప్పులు ఇప్పగానే ఈ నోరు మూయాయా? నోరు మూసేసా. నోరు మూసేసా. సాతాను అంటున్నాడు, రే అబ్రాంగా వెళ్తే వెళ్ళావు కానీ చర్చిలో పాటలు గేటలు పాడి నీ ఇష్టానుసారంగా హల్లెలూయా స్తోత్రం అని ఆయన ఎగురుతాడేమో. నువ్వు కానీ ఎగిరేమనుకో తాడ తీసేస్తా. పండుతున్నాలే చర్చికి పోతానంటున్నావుగా, పోయి నోరు మూసుకొని కూర్చో, కథల బాకరే. వాళ్ళ పాస్టర్ పాట పాడతాడేమో, నువ్వు తలకాయ ఉంచుకొని ఫోన్ చూసుకో. కథల బాక, నోరు తెరవబాక. ఆయన ఎగురుతాడా నువ్వు ఎగరబాక, సరేనా? తలకాయ సరే అని చెప్పు. చెప్పులు లోపలికి వస్తాడు. ఇక అబ్బాయి బాండండి, పాస్టర్ బాండండి, ఎవరైనా భాషలు మాట్లాడి ఎగరనేయండి. ఈయన మాత్రం బయట తీర్మానం చేసుకొని వచ్చాడు సాతాను గారు. నోరు తెరవడు. పాస్టర్ గారు పాడండి మాట్లాడండి అంటాడు. వీడు వడంబడికి చేసుకొని వచ్చిన జనం. వీడు పోయేదా కూడా మౌనంగానే ఉంటాడు. మళ్ళా సాతాను గారికి అనుమానం వచ్చింది. వాకింగ్ చదువుతావేంది, వాకింగ్ చదువుతా సాధన కళ్ళు మూసేసి. బైబిల్ చదవమన్నా కూడా వీళ్ళు చదవరు. బైబిల్ చదవమన్నా బైబిల్ తీసి చదువు అంటే చదువుతుందిగా, చదువు రోజు బైబిల్ తీసేది, బైబిల్ తీసి చదువు. భాషగా చెప్పట్లా, మార్కు 7:20 చదువు అంటది. ఈ అమ్మ బైబిల్ చదువు, డిగ్రీ చదివింది,
బైబిల్ మాత్రం చదవదు. ఇంటికాడ ఎటు చదవలే, మాకు తెలుసులే. చర్చిలో పొరపాటు చెప్పాగా మార్కు 7:21 అని తీయొచ్చుగా. రావట్లేదన్నా, ఎక్కడది ఎన్నో పేజీ అది, పేజీ నెంబర్ కూడా చెప్పి రిఫరెన్స్ చెప్పాగా, పేజీ కూడా నేనే చెప్పాలి. కాబట్టి వాడేం మూసి పంపించాడు, ఈసారి చెవులు మూసేసాడు. ఆయన ఏం చెప్పినా నువ్వు మాత్రం వినొద్దురా. మనం ఒక ఫ్రెండ్స్ వడంబడికి చేసుకున్నాం. ఎవరంట, నువ్వు నాకు బహు ప్రియుడురా, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు వాళ్ళ మాట వినబాక, మారు అని బాప్తిసం పొందమంటారు. మీ ఆయన తెమ్మంటాడు, నువ్వు తేబాక, రావట్లేదన్నయ్య అని చెప్పు చాలు. మీ అబ్బాయిని తెమ్మంటాడు, మీ అమ్మాయిని తెమ్మంటాడు, చర్చికి రండి అంటారు, నువ్వు తేబాక, నువ్వు వెళ్తదే కష్టం, నువ్వు కాముగా ఏ వినబాక. ఇప్పుడు ఏం చేశాడు, ఫస్ట్ నోరు, కళ్ళు, చెవులు. వీడికి హస్తకొస్త బుద్ధి ఉంది, ఇన్ని చేసేది సైతాన్ పనులు. దేవుడు ఒకటి చెప్పాడు, ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమిస్తాడు. వీడు ఆ విధంగానే బోగపడాలని జేబులో చేయబడతాడు. ఆఖరిలో పాస్టర్ గారు నా పేరు మీద వాళ్ళ కుటుంబం ఒక పూట టిఫిన్ చేస్తే ఒక 200 అయితే ఒక 200 వేద్దాం కానుక అనుకొని జేబులో చేయబట్టాడు. జేబులో చేయబెట్టు, నువ్వు పట్టుకో, వాడి జేబు చేయబెట్టు. తీరిట్లేక పరుసులాకు ఏం చేశాడు, పరుసుని మౌతులాకు, ఐసులాకు, తర్వాత పరుసులాకు. వాడు పరుసు తీడికాడు, జేబులో చేపట్టుకుని తిరుగుతారేమంటాడు. వీడు అనుకుంటాడు తీసిద్దాం. సైతం అంటాడు, రే ఏమి ఇవ్వక, ఇస్తే వచ్చింది మనకి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు కదా, వాడు ఇవ్వకూడదు, బాగుపడకూడదు. దేవుడు వీడిని ప్రేమించకూడదు. చూడలేడు, మాట్లాడలేడు, వినలేడు, ఇవ్వలేడు. కూర్చో, స్తోత్రం. వాడు ఎవరో తెలుసా, సాతానికి బహుప్రియుడు. ఎవరండి, దేవునికి కాదు. ఈరోజు ఈ కోణంలో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది పాడుతున్నారు, ఎంతమంది అభిషేకించబడుతున్నారు, ఎంతమంది నోటికి కృపావరాలు అన్య భాషలు ఉన్నాయి, ఎంతమంది కానుక ధారాళంగా ఇస్తున్నారు, ఎంతమంది దేవుని ప్రేమించే దాంట్లో ముందుంటున్నారు, ఎంతమంది వాక్యం. మా చర్చిలో అంతా 5వ తరగతి 6వ తరగతి మార్కు 7:21 అన్నాను అనుకోండి, తీసేసి దేవుడు అంటారు. ఒకసారి 10 మంది చదువుతారు. ఒకరు చదవండి అమ్మా, పోటీ. నిజంగా చెబుతున్నాను, చదువు లేనోళ్ళే. ఆమె ఎవరో చదవాలి, పేరమ్మ సూరమ్మ దాకా ఆఖరు, ఎవరు తీస్తే వాళ్ళు పోటీ. అమ్మా రేపు 2వ బుధవారం ప్రార్థన ఉందమ్మా అన్నయ్య, నేను దీవిస్తాను అన్నయ్య, కూరగాయలు మొత్తం నేను తెస్తాను, సరుకులు మొత్తం నేను తెస్తానండి. నా ప్రకటన ఇంకా పూర్తి అవ్వాలా, అయిపోయింది. పోటీ. దేవునికి స్తోత్రం. నేను ప్రకటన చేశామా, రేపు బుధవారం వస్తుంది 13వ తారీఖు అన్నయ్య, 12వ తారీఖు వచ్చింది, నేను ఒక 5,000 కానుక. ఇంకొక ఆమె కూడా, అన్నయ్య 5,000 ఫోన్ పే చేస్తాను అన్నయ్య, నేను 2,000 కానుకిస్తాను అన్నయ్య. ఎవరిని ప్రేమించో తెలుసా, మనం కాదండి. ఎవరిని, నువ్వు దేవుని ప్రేమిస్తే నిజంగా అన్నిట్లో ధారాళంగా ఉంటావు. దేవునికి నువ్వు బహు ప్రియురాలివి, ప్రియుడు అవ్వాలి. కూరగాయల మార్కెట్లో ఒక ఆమె నాకు ఫస్ట్ కూరగాయలు ఇచ్చేది. వాళ్ళ అమ్మాయి అందంట, ఒక రోజు పెద్దగా పాస్ గారి సంచులు కూరగాయలు ఇచ్చి పంపిస్తున్నావు, ఏమొచ్చింది నీకు, అంటావా తింటావా, ఎందుకు కూరగాయలు ఇస్తావు, కూరగాయలు ఇవ్వక అందంట. ఆ రోజు వచ్చి ఆవిడ పొడిసి నెట్టేసేసి ఏమంటారంటే మూట దోసకాయలు, మూట గోంగూర, కూరగాయలన్నీ తినేసేసి వెళ్ళిపోయింది. ఆవులు వచ్చి ఈయన పోటు వెళ్ళి 2 పల్లీలు కొట్టి కింద పడిపోయింది. సాయంత్రం ఫోన్ చేసింది, అయ్యారు ఇంటికి రండి అమ్మ. అమ్మ రాలేనమ్మా, అలసిపోయి ఉన్నానమ్మా. లేదయ్య గారు, డొక్కలో నొప్పయ్యా ఉంది. ఏమైందంటే ఆవులు పొడిసినాయి అయ్యా, కూరగాయల మార్కెట్లో బయట పెట్టుకుని అమ్ముకుంటా ఉంటుంది. మా ముదరష్టపతి కూరగాయలు ఇవ్వద్దండి అయ్యా, నేను 2 నెలలుగా కూరగాయలు ఇవ్వట్లేదు, ఆవులు వచ్చి పొడిసినాయి అయ్యా, కూరగాయలు మొత్తం అయ్యా తిరిగిపోయినాయి. మీకు ఇచ్చిన 10 మంది విశ్వాసులు తినేవాళ్ళు. నిజమండి, నేను కథలు చెప్పట్లేదు. మీకు ఇచ్చిన విశ్వాసులు తినేవాళ్ళు అయ్యా, మేము బిగబట్టాం, ఇచ్చా కానుక బిగబట్టాం, మా బుద్ధి పోయింది. దేవుని ప్రేమించాల్సిన మేము నీ ముఖం చూసాం. ఆయనకేమండి బండి వేసుకొని తలకోట్లు వేసుకొని తిరుగుతున్నాడు. లోపల 1000 గాయాలున్నా మేము ఇలాగే ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మమ్మల్ని పోషించేవాడు పరలోకమందు ఉన్నాడు. స్తోత్రం. కాకులు వస్తాయి, శుభాకలు పట్టుకొని వస్తాయి, పిలుసుకెళ్తారు, వచ్చి 4 రోజులు 5 రోజులు తీసుకెళ్తారు. తమాషా ఏంటంటే రేపటి నుంచి పిలుస్తున్నారు, అయ్యా పాస్ గారు ఎండాకాలంలో 2 రోజులు మా ఇంట్లో ఉండి గారు రండి,
కొత్త చేసేవాడికి కొన్నావు, ప్రార్థన చేసేవాడు 2 రోజులు ఇంట్లో ఉండండి అంటున్నారు. చూస్తున్నారు, ఆహ్వానాలు వస్తాయి, తీసుకువెళ్తారు. ఒక తలుపు ముగిపడితే చెప్పరే, మళ్ళా ప్రసంగం చేయాలా? 2 తలుపులు తెరవబడతాయి. అయిపోయి చెప్పట్లా, 2 తలుపులు నువ్వు వెగబట్టావా ఇచ్చేది? నా దేవుడు 7 తలుపులు తెలిసి పోషిస్తాడు. దైవజనుడు సచ్చింది నాకు ఇలాగే ఉంటాడు. ఎందుకు తెలుసా? నా తండ్రి రాజు అని కుమారులమైన మేము రాజవంశమే. దేవునికి బహుప్రియులుగా ఉండాలి. స్తోత్రం. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వాక్యం. దేవునికి స్తోత్రం. 5:10 పరమగీతములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోలమతి ప్రియుడి గురించి, ప్రియుడైన యేసే గురించి చెప్తున్న మాటలు. పిల్లరా, మనము దేవునికి బహుప్రియులుగా మార్చబడాలి. సంఘము, వధువు సంఘము, మనమందరం సంఘం. వధువు స్త్రీ పరమ పురుషుడైన క్రీస్తుని వివాహం చేసుకోవాలి అంటే ఆయన్ని ప్రియుడిగా ఎంచాలి. నా ప్రియుడు ఆయనే. ఈ 4వ మాట ఏంటండి? దానియేలు బహుప్రియుడు. 5వ మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. పిల్లారా, 6వ అధ్యాయం 1-2 మాటలు. దానియేలు, అందరు చెప్పండి, దానియేలు ముఖ్యుడు. చాలు ఈ మాటలిక. ముఖ్యమైన వ్యక్తి. 120 మందిలో నుంచి ఏరితే 3 పెట్టారు. ఆ 3లో కూడా దానియేలు ఎవరు? ఇంపార్టెంట్ వ్యక్తి. ఇంపార్టెంట్. మరి ఇంత ఇంపార్టెంట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చంపాలనుకుంటున్నారు. దానియేలుకి ఘనత వస్తుంది, మంచి పేరు వస్తుంది. తన మాట తీరు వేరు, తన విధానం వేరు, తన నడక వేరు, తన వస్త్రధారణ వేరు, తను చూపిస్తున్న ప్రేమ వేరు. ఇంత విశేషంగా ఉన్న వ్యక్తి ముఖ్యుడిగా ఉంటే దేశంలో ఉన్న గుంట నక్కల మొత్తానికి దానియేలు మీద ఈర్ష్య కలిగి చంపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యుడు. సంఘంలో నువ్వు ముఖ్యురాలుగా ఉన్నావా? ఇంపార్టెంట్ వ్యక్తివేనా నువ్వు? నాదేముందిలే అన్న, శారమ్మక్క వచ్చిందిగా, ఆమె వంట చేసిద్ది. సులోచన రావట్లేదా, ఆమె వచ్చిద్దిగా, నువ్వేం చేస్తావు అక్క? ఆఖరిలో బహు తింటానికి వస్తానన్న. సంఘంలో మనం ఏమవ్వాలి తెలుసా? ఇంపార్టెంట్ వ్యక్తులు అవ్వాలి. స్తోత్ర. ముఖ్యులు మనమే. నీ కుటుంబంలో ముఖ్యులు ఎవరు? నువ్వే కదా యజమానురాలివి. నీ కుటుంబానికి నువ్వు యజమానురాలివి. నీ సంఘం కూడా నీవే ఇంపార్టెంట్. ఏది చేస్తానన్నా, నేనున్నానన్నా, నేను చేస్తాను. మనం ముఖ్యులు అవ్వాలంటే తగ్గించుకోవాలి. అయ్యగారు చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ గుర్తు చేసుకున్న మాట. దావీదు చిక్కంలోకి ఆ రాయి ఎలా వచ్చిందంటే, ఇంత రాయి. అది ఇంత రాయి కాదండి, పెద్ద బండ పడిందంట నదిలో పెద్ద బండ పడింది. ఆ బండగా ఉంటే దేవుడు వాడుకోడు నిన్ను. అది నీటి వరవడిలో వాక్యంలో నలిగి 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 తగ్గించుకొని దాని హెచ్చులు పెచ్చులు పోగొట్టుకొని దొర్లి వాక్యంలో దొర్లి ఎంత అయింది? మునుపు తేలింది. అప్పుడే నీకు బాధ్యత అప్పగించేది. కొత్తగా చేరిన వారికి సంఘంలో బాధ్యత ఇవ్వకూడదంట. అనుభవం కలిగిన వారికే, ప్రార్థన జీవితం కలిగిన వారికే. అమ్మా సహోదరి, పాస్టర్ గారు, నేను ఊరికి వెళ్తున్నావు, ఈరోజు ఆరాధన నువ్వు జరిగించు, సేల కొడుకు నువ్వు జరిగించు, కుటుంబ ప్రార్థన ఉంది, మీ అందరూ వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పేది ఎవరికి? ప్రార్థన రానోడక, విశ్వాసం లేనోడక, బైబిల్ తెలియనోడక, బాప్తిసం పొందినోడక. ఇంపార్టెంట్గా సంఘంలో నువ్వు ముఖ్యురాలుగా ఉంటే బాధ్యతలు నీకు అప్పగించబడతాయి. నువ్వు ముఖ్యురాలుగా ఉంటే అనేకులు పట్టుకోగలుగుతావు. నీ రోల్ ఏంది సంఘములో? నీ పాత్ర. 120 మంది సంస్థానములో దానియేలు ఒక్కడే ముఖ్యుడండి. చెరపట్టబడిన వ్యక్తి, బానిసగా వచ్చిన వ్యక్తి, దాసుడిగా వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు చెప్పండి? అమ్మాయి, ఓ తల్లి, ఏం రాస్తున్నాను? ముఖ్యుడు. ఏమయ్యాడు? మీరు ఇంపార్టెంటేనా? శనివారం పూట చర్చకి అడుగుతారా? నువ్వు కాదా? మీరు కాదా? చేపలు ఎవరు వేస్తారు? పాస్టమ్ గారు కోళ్ళు వాళ్ళ మనవాళ్ళు అంతా చుమ్ముకొని వేసుకుంటే నువ్వు రావటమే కష్టం. ఆఖరిలో వచ్చి కాసేపు కూర్చొని ఫ్యాన్ లేదే ఆ చర్చలు అయితే ఎలాగానే వేసి పెడతారు, ఫ్యాన్ కూడా వేయట్లే అనుకుంటున్నారా? నీ పాత్ర ఏంది సంఘంలో? ఇచ్చుదానివా? ప్రార్థన చేసే తల్లివా?
పరిచయం చేస్తావా? వంటలు వండుతావా? సంఘంలో నీ రోలు ఏమిటి? పాటలు పాడతావా? ఆరాధన చేస్తావా? ఏమొచ్చు? ఒక మా దగ్గర 18 ఏళ్ళు కొత్తున్నాం, మనకి వందనాలమ్మా మా వచ్చాను చర్చి, స్థలం వేస్ట్ రావటం చెప్పా. ఏం చేయమంట? ఆఖరిలో ఉపవాస ప్రార్థన చేస్తే అందరూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆ వంతు వచ్చింది, అక్క రూత్ అక్క ప్రార్థన చేయి. నాకు రాదండి, సిగ్గిలేదు. 18 ఏళ్ళు మా చర్చికి వచ్చి మా దగ్గర మండే దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం రాకపోతే ఎందుకు? నువ్వు ఇంట్లో కొంపలో ఏం ప్రార్థన చేస్తావు? ఏం ప్రార్థన చేస్తావు? ఏం స్తుతిస్తావు? నువ్వు రాబాక. అసలే చిన్న చర్చి, కూర్చునేది 40 మంది. నువ్వు పోతే ఇంకోళ్ళు రావాలని ఏడుస్తాం మేము. ప్రార్థన రాదు, పాట రాదు, ఉపవాసం ఉండవు, కన్నీళ్ళు కాల్చలేవు, విజ్ఞాపన చేయలేవు. ఆఖరిలో వాడు జేబులో చేయబెట్టాడే, ఏం రావట్లే వాడికి. నోరు మూసాడు, కళ్ళు మూసాడు, చెవులు మూసాడు, వాడు ఏం చేయకూడదు. వచ్చి కనీసం ఇచ్చైనా బాగుపడదాం అనుకుంటే ఆ పరుసులో కూడా సాతాంగా చేయబెడతాడు. ఇవ్వటం కూడా చేత కాదు, చేయలేవు. ఏంటి నీ పాత్ర? ఇక ఏంటి నీ సన్నిధిలో? దేవుని దగ్గర ఏంటి నీ పొజిషన్? సాతాన్ దగ్గర ముఖ్యులుగా ఉంటున్నామా? దేవుని సంఘంలో ముఖ్యులుగా ఉంటున్నామా? ప్రియులారా, దానియేలుని ఎందుకు సింహం తినలేదంటే ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. మొత్తం వరుసగా చెప్పండి. 1, 2, 3, 4, 5 తీసుకెళ్లి సింహానుభవంలో అయితే దేవుడు చెప్పాడు, అయితేనా ఏడో తెలుసా? మామూలుడు కాదు, గడగడలాడిస్తాడు. నోరు మూసుకోమంటే సింహాన్ని పక్క తిరిగి పడుకొని అంటే, నాకెందుకు బాబు ఇట్టోడుతో? ఇన్ని గుణాలు ఉన్నాయి, ఒకటి కాదు అన్ని గుణాలు కలిగిన దానియేలు సింహం బోన్లో ఉంటే సింహం పక్క తిరిగి పడుకుంది. రాజుకు తెలుసు, ఈ మాట చెప్తే నా రోమాలు లెక్క పొడుస్తున్నాయి. రాజుకు తెలుసు దానియేలు బుద్ధి, దానియేలు యొక్క స్వభావం, దానియేలు ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క ఇంపార్టెన్స్ రాజుకు తెలిసి సింహాల బోన్లో వేసి పొద్దున పిలుస్తారండి ఎవరైనా? కన్నీళ్లతో అంటున్నాడా, జీవం గల దేవుని సేవకుడు అయినా దానియేలు, నిత్యము నువ్వు సేవిస్తున్నది దేవుడు రక్షించాడా? నా రాజు చిరకాలము జీవించదు కాక నా చప్పలు కొట్టడం గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజుకు తెలుసు దానియేలు ఎవరు ఏం చేయలేరు. మన మీద ఏ శోధన వచ్చినా, ఎన్ని ఊపులు ఊపినా మనం ఊగము. ఎందుకంటే మనం యేసు రక్తంతో కడగబడ్డాం, ఆయనకి ప్రతిష్ఠ చేయబడ్డాం, సన్నిధిలో ముఖ్యులుగా ఉంటున్నాం, దేవునికి బహుప్రియులుగా ఉంటున్నాం, నిర్దోషత్వమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ప్రార్థనా పరులుగా ఉంటున్నాం. మన భక్తిని దేవుడికి జ్ఞాపకం చేసుకోడా? ఏమండి, మన భక్తి జీవితానికి దేవుడికి జ్ఞాపకం చేసుకోనుడా? మన కన్నీళ్ళు ఆయన పట్టుకుంటాడండి, బుడ్డులో పెట్టుకుంటాడండి. ఈ సమయం వ్యర్థం కాదు. ఈ ఎండలో ఇక్కడ కూర్చొని వింటున్నావు ఈ మాటలు, ఈ సమయం, ఈ ప్రార్థన, నీ కన్నీళ్ళు వ్యర్థం కావు. దేవుడు నీ ప్రతి అడుగు లెక్క పెడుతున్నాడు, ప్రతి కన్నీరు చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. దానియేలు కన్నా గొప్ప శోధన ఏదో వచ్చింది మనకి. సింహాల భవనంలో నువ్వు నేను పడ్డామా? దేని కొరకు శ్రమ పడుతున్నావు? మన సంపాదన కొరకు, దేవుని కొరకు శ్రమ పడిన వాళ్ళు ఉండి చేతులు ఎత్తండి. అయ్యా నేను దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను, కొట్టారయ్యా అన్నవాళ్ళు ఉన్నారా? ప్రార్థన చేస్తే సింహాల భవనంలో పడేశారయ్యా. ఇంటది కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, నెట్ బిల్లు కట్టలేక, టీవీ బిల్లు కట్టలేక శ్రమ పడుతున్నాం. అవి శ్రమలు కాదు, మన బతకడానికి పడుతున్న పోట్లు. శ్రమ అంటే ఏదో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నీ చంపడం పటామని కొట్టాలి. దేవుని ద్వారా పడిన శ్రమ అది. నీ ఇంట్లో ప్రార్థన చేస్తే నీ ఇల్లు తగలబెట్టాలి నేను వచ్చి, అది దేవుని కొరకు నువ్వు పడిన శ్రమ అని చెప్పాలి. ఇప్పుడు పడుతున్న శ్రమ అంతా దేనికి? మనం బతకడానికి. అంతలో ఎందుకు బతకాలి? తక్కువలో బతుకుదాం. మనం బతకడానికి అప్పులు చేసుకొని, అయ్యి బాబాయ్ అప్పులు పోలేని కొడు చేయమన్నాడు. నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళని చూసి వాతలు వేసుకుంటున్నావు. దేవుడు నీకు ఏం చేయలా, నేను నెమ్మదిగానే ఉంచాడు, ప్రశాంతంగా ఉంచాడు. మనమే అధికమైన భారానికి పోయి ఈఎంఐలు తెచ్చుకొని అప్పులు పాలైపోయి, సమస్యలు పాలైపోయి ఏడుస్తున్నాం. దేవుడు చేయలేదు, సామర్థ్యం కొలది బతకమని చెబుతున్నాడు. దేవుడి నిమిత్తం మనం ఏం శ్రమ పడలేదండి ఇంతవరకు. మధ్యప్రదేశ్, ఒరిస్సా వాళ్ళని చూడండి, ప్రార్థన చేసుకుంటే బట్టలు ఎప్పుడు తీసుకొడుతున్నారు. అది దేవుని కొరకు పడిన శ్రమ అని చెప్పాలి. ఉమ్ములు వస్తున్నారు, కొడుతున్నారు, రక్తాలు కారేటట్టు కొడుతున్నారు, అది దేవుని కొరకు పడిన శ్రమ అని చెప్పాలా. దానియేలు దేవుని నిమిత్తం శ్రమ పడ్డాడు, మనం అటువంటి శ్రమ పడలేదు. వాటిలో ఎంత వచ్చినా మనం పారిపోతాం. ప్రియులారా, మనం ముఖ్యులుగా దేవుని సొంత ఉందుముగాక, దేవుని బహుప్రియులుగా మార్చబడుదుముగాక, మంచి ప్రార్థనా పరులుగా దేవుడు మనం చెయ్యునుగాక.
నిర్దోషత్వం దేవుడు మనకి ఇచ్చును గాక. మరొక మాట, అతి శ్రేష్టమైన బుద్ధి దేవుడు మనకి ఇచ్చును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని